మన చుట్టూ ఉండే మహిళలను గౌరవించడం, గుర్తించడం కోసం జరుపుకునే వేడుక మహిళా దినోత్సవం. అందరికీ నమస్కారం. నేను మీ గోపాలకృష్ణ. ఈజెస్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు నారీమణులు తమకిష్టమైన రంగాన్ని ఎంచుకొని పోటీ ప్రపంచాన్ని ఏలుతున్నది నాకెంతో సంతోషం. ఎన్నో కష్టాలు అడ్డంకులు వచ్చినా చిరునవ్వుతో ధీటుగా వాటిని ఎదుర్కొంటున్నారు. స్త్రీలను ప్రోత్సహించడంలో ఈజేఎస్ ఎప్పుడు ముందు. ఆరంభం ఒక్క అడుగుతోనే, తొలి అడుగు ఈజేఎస్తోనే, ప్రయాణం ఈనాడుతోనే. కాలాన్ని కలంతో మార్చే కళను ఈజేఎస్ అందిస్తుంది. తల్లిదండ్రులను, భర్తను, కన్న బిడ్డలను, స్నేహితులను, ఇంటిని, తమ చిన్న ప్రపంచాన్ని వదిలి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనే కాంక్షని పట్టుదలగా మార్చుకొని ఇంతవరకు వచ్చిన వనితలు. ఈజేఎస్ కొత్త విశ్వాసాన్ని, కొత్త ఉత్తేజాన్ని మాలో ప్రతీక్షను నింపుతుంది. పాఠశాలకు చదువుకునేందుకు వచ్చిన యువతులు కుటుంబ బాధ్యతలు తమపై వేసుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నారు. కొందరు తల్లి బాధ్యతలను తీసుకుంటే మరికొందరు తండ్రిలా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. నా పేరు నా ఏజ్ 13 years ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అమ్మకి ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. ఒకే ఒక్క చికెన్ సెంటర్తో మమ్మల్ని ఇక్కడ కూడా తీసుకొచ్చింది. సో ఇప్పుడు నా ముందున్న 2 options ఉన్నాయి. ఒకటి అమ్మకి సహాయం చేయడం, ఇంకొకటి తమ్ముడికి ఆదర్శంగా నిలవడం. సో అదే మనసులో పెట్టుకొని నేను ఇక్కడ ఈజేఎస్ దాకా రాగలను. నేను శ్రావ్య ఇడివేణి. మా నాన్న వదులు, అమ్మ విజయ. అక్క ఉంది నాకు. అక్కకి పెళ్ళైపోయింది. మాది చిన్న వ్యవసాయ ఫ్యామిలీ. నాన్న ఊర్లోనే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. మా నాన్నకి ఆర్థికంగా నేను తోడుండాలని, సహాయం చేయాలని నేను ఇక్కడి వరకు వచ్చాను. నా పేరు జయంజమ్మ. నేను ఇక్కడికి రాకముందు పోలీస్కి ట్రై చేశాను. అయితే దానికి నా సాయశక్తిగా చాలా కష్టపడ్డాను. కానీ మెరిట్లో తప్పిపోవడం వల్ల చాలా డిప్రెస్కి లోనయ్యాను. ఈసారి అబ్బాయిల కంటే అమ్మాయిలదే ఆధిపత్యం. వారి ముఖాల్లో కనిపించే వెలుగుల వెనుక బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. ఇంటి గుమ్మం దాటేందుకు 10 సార్లు ఆలోచించేవారు సమాజం పట్ల వారికున్న బాధ్యతను గ్రహించి ఇంట్లో యుద్ధాలు చేసి గుమ్మం దాటి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ధైర్యంగా గమ్యం వైపు అడుగులు వేస్తున్నారు. నా పిల్లల్ని విడిచిపెట్టి ఉండడం ఇదే ఫస్ట్ టైం నాకు. మాది కాపగల్లు, సూర్యాపేట డిస్టిక్. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ ఊళ్ళో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని ఎలా వదిలేసి వెళ్తావు అన్నారు. వదిలేసి వచ్చాను. అది కష్టంగానే ఉంది, బాధగా కూడా ఉంది. కాకపోతే తప్పదు, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఈ నిమిషం నేను కఠినంగా ఉండాలనిపించి వచ్చేసాను. నా పేరు లక్ష్మీ ప్రణవి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా బాబుకి ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు చిన్న బాబు. ఆ బాబుని వదిలిపెట్టి నేను ఇక్కడ ఉండడానికి చాలా కష్టపడుతుంటాను. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంటుంది. ఒక్కోసారి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏమొచ్చినా జీవితంలో అనుకున్న లక్ష్యం వైపు నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ, ల్యాబ్లో కంపోజింగ్ చేస్తూ, పరీక్షలతో పాటలు పడుతూ, క్లాస్లో కసరత్తు చేస్తూ, రివ్యూ మీటింగ్లో అనర్గళంగా మాట్లాడుతూ వారి ప్రతిభను చాటుతున్నారు. వీటన్నిటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారు. ఇక ముందు మరెన్నో ఎలాంటి కార్యక్రమంలో పాల్గొని విజయాలు సాధించాలని ఆశిస్తూ మీ గణేష్.